రెండవది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలలో చెప్పబడినటువంటి మాట. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అని చెప్తాడు. ఈ మాట బాగా గమనించాలి. మనము, హల్లెలూయా చెప్పండి, మనము ఆయన యందు ఆయన ద్వారా జీవించున్నట్లు. బాగా వినాలి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఒక అమ్మని అడుగుదాం, అమ్మ మీరు ఎక్కడుంటారు? మదనపల్లిలో. ఏం చేస్తారు? ఏమీ లేదంటే ఇంట్లో పని చేస్తానండి, నేను ఇంట్లో ఉంటాను. మరి మీ భర్త గారు? ఆయన చిన్న పని చేస్తారు. ఏం పని చేస్తారు? ఆయన కూలి పని చేస్తాడండి. అవునా? ఎంతమంది పిల్లలు? 2. మీరేమీ చేయరా? చేయనండి. ఏమీ చేయకుండా ఎట్లా జీవిస్తున్నావు? నా భర్త ద్వారా, నా భర్త సంపాదన ద్వారా, నా భర్త పని చేసి తెచ్చిన డబ్బు ద్వారా నేను, నా 2 పిల్లలు జీవిస్తున్నాము ఆమె చెప్తాది. అదే రీతిగా ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అద్వితీయము అంటే ద్వితీయము కానీ, రెండవ వాడుగా కానీ, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి ఎందుకు పంపాడంటే, నేను ఆయన ద్వారా జీవించుటకు. ఎంతమందికి అర్థమైంది? ఓసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆమె ఆయన ద్వారా జీవించుటకు. ఆయన లేకపోతే నాకు జీవితం లేదు. ఆయన లేకపోతే నాకు జీవితము లేదు. ఒక స్త్రీ ఏ పని చేయకుండా తాను జీవించటానికి కారణం తన భర్త ఎలాగో, అదే రీతిగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వాడు ఆయన ద్వారా జీవించాలి. ఆయన ద్వారా జీవించడం అంటే నీ బ్రతుకు తెరువు కానీ, నీ భవిష్యత్తు కానీ, లేకపోతే నీ ఆరోగ్యం కానీ, లేకపోతే నీ సంపాదన కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి యేసు ప్రభు ద్వారానే. ప్రతి ఒక్కటి యేసు ప్రభు ద్వారానే. ఆయన ద్వారా మనము జీవించుటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుల వారిని, అనగా అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపాను. తండ్రి యేసు ప్రభుల వారిని ఎక్కడికి పంపాడు? ఈ లోకం అంటే మనముండే లోకం. ఈ లోకం అంటే భూలోకము. ఏ లోకము? మనం ఏ లోకంలో ఉన్నాము? భూలోకంలో ఉన్నాం, అంతే కదా. పాతాళంలో లేం కదా. పాతాళంలో ఎప్పుడు ఉంటామో? చచ్చిన తర్వాత ఉంటాం. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాం. ఈ మనం భూలోకంలోనికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు? నా పాపములను క్షమించటానికి. ఎందుకు? ఆయన ద్వారా నేను జీవించటానికి. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.